రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దానికి అనుకూలంగా ఉన్నటువంటి చాలా బలమైన మీడియా వర్గము, యూట్యూబ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది, బీజేపీ అబ్సల్యూట్ మార్కుని దాటలేదు, అబ్సల్యూట్ నెంబర్ మార్కుని దాటలేదు అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. శనివారం నాడు తుది దశ పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6-6:30కి పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడతాయి. కాబట్టి ఎవరైనా ఏమి ఆశిస్తారు? బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని ఒక వర్గం మీడియా, కాంగ్రెస్ పార్టీ విపక్షాలు, యోగేంద్ర యాదవ్ వంటి మాజీ సెఫాలజిస్టులు వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ విషయంలో ప్రజలలో చాలా ఉత్సుకత ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విశ్లేషించే పనిని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని అందరూ ఆశిస్తారు. తమాషా ఏంటంటే, బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది, మా గ్రాఫ్ పెరిగిపోతుంది, మేము 180 దాకా వస్తాము, మల్లికార్జున్ ఖర్గే అయితే మేము 273 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీజేపీ 180 సీట్లకు తగ్గిపోతుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. యోగేంద్ర యాదవ్ అయితే ఏ రకంగా ఎన్ని రకాలుగా లెక్కలు వేసి తీసివేతలు, కూడికలు, గుణకారాలు, భాగాహారాలు చేసినా కూడాను భారతీయ జనతా పార్టీ సొంత స్కోరు 220కి దాటడం లేదు. దాని మిత్రపక్షాలు మరొక 40 సీట్లు పెట్టుకున్నా కూడాను 260 దగ్గర ఆగిపోతాయి. అబ్సల్యూట్ మెజారిటీ మార్క్ ఏదైతే ఉందో ఆ మెజారిటీ మార్క్ కన్నా ఒక 10-12 సీట్లు తక్కువగానే బీజేపీకి వస్తాయని చెబుతున్నారు. ఇన్ని చెప్పిన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన చర్చలో పాల్గొనడానికి నిరాకరిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన చర్చను మేము బహిష్కరిస్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గెలిచే ధీమా ఉన్నట్టయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎందుకు బహిష్కరిస్తారు? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్లో పాల్గొనబోరు అని దాని జాతీయ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేడా ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చాలామంది భారతీయ జనతా పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టదు, ఓన్లీ ట్విట్టర్ ద్వారా ప్రకటనలు గుప్పిస్తుందని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా ట్విట్టర్ ద్వారానే ప్రకటించింది. పవన్ ఖేడా చెబుతోంది ఏంటంటే, మేము ఎగ్జాక్ట్ పోల్స్ని నమ్ముతాము, జూన్ 4వ తారీఖున వచ్చే పోల్స్ని మాత్రమే నమ్ముతాము, వీటిని నమ్మము. కాబట్టి వీటిని మేము బహిష్కరిస్తున్నాం, ఈ చర్చల్లో పాల్గొనడం లేదు. గెలిచే నమ్మకం ఉందని భావించేటటువంటి పార్టీ గత 6 ఎన్నికల దశలలో కూడాను చాలా ఉధృతంగా మేము గెలుస్తున్నాం, బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని చెబుతున్న వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని ఎందుకు వదులుకుంటున్నారు? ఈ వచ్చినటువంటి అవకాశాన్ని బీజేపీ గ్రాఫ్ వాళ్ళు చెప్పినట్టుగా పడిపోయేటట్లయితే వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నారు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి, దాని అనుకూల మీడియాకి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కవర్ చేస్తున్నటువంటి చాలామంది మీడియా ప్రముఖులు, బర్ఖాదత్ వంటి వారైతే దేశమంతా తిరిగారు. వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీని సాధించి 3వసారి ప్రభుత్వంలోకి రావడము చాలా సులువు అన్నటువంటి అవగాహన వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా కూడాను 3 అంకెలకు చేరుకోలేదు. గతంలో పొందినటువంటి సీట్లకు కొంచెం అటు ఇటుగా మాత్రమే పొందగలదన్నటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్లో గనక పాల్గొన్నట్టయితే ఎగ్జిట్ పోల్ యొక్క సరళిని బట్టి వ్యాఖ్యానించవలసి వస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటం మంచిది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. దీనిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. మొట్టమొదటిది మార్జిన్ ఆఫ్ ఎర్రర్, 1 to 3% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చెప్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి చోట్ల 1%, 2%తో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో నిర్ధారణ అయ్యింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యేటటువంటి అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడాను వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ కూటమి
ఈ రెండు కూడాను హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎవరు గెలిచినా కూడాను తక్కువ మెజారిటీతో గెలుస్తారు. అదేవిధంగా వివిధ ఎమ్మెల్యేల మెజారిటీ కూడా తక్కువగా ఉండబోతోంది. చాలా తీవ్రమైన పోటీ ఉంది అని చెప్తున్నటువంటి చోట మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 1 to 2% ఉన్నా కూడా సీట్ల నంబర్ని చెప్పే విషయంలో పొరపాటు జరిగే అవకాశం ఉంది. అయితే స్థూలంగా ఓట్ల శాతం ఎంత ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది అన్నది ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్తో పాటు కనుక లెక్క వేసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు రావచ్చును. ఉదాహరణకి 39% ఓట్లు వస్తాయన్న పార్టీకి 41% ఓట్లు రావచ్చు, లేదా 37% ఓట్లు రావచ్చు. కానీ ఓవరాల్గా ఆ రేంజ్లోనే ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి స్థూలంగా దేశంలో ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు యొక్క స్వరూప స్వభావాలు మనకు అర్థమవుతాయి. అయితే ఇదే యాక్చువల్ పోల్ కాదు, జూన్ 4న యాక్చువల్ పోల్. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ ఎగ్జిట్ పోల్స్ని బహిష్కరించలేదు. 2019లో 2014లో కూడాను ఎగ్జిట్ పోల్స్లో పాల్గొంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎగ్జిట్ పోల్స్కి దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయించింది? ఎందుకంటే వాళ్ళకి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయన్న దాని మీద కొంత అవగాహన ఇప్పటికే వచ్చి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పోల్స్టర్స్ కావచ్చు, వ్యూహకర్తలు కావచ్చును, గ్రౌండ్ లెవెల్లో మానిటర్ చేస్తున్న వాళ్ళు కావచ్చును, వాళ్ళు ఫలితాల సరళి ఎలా ఉండబోతోందో కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీకే చెప్పి ఉంటారు, అన్ని పార్టీలకి చెప్పి ఉంటారు. ఎక్కడెక్కడైతే ఏ పార్టీ పోటీలో ఉందో ఆ పార్టీకి వాళ్ళు ఎన్ని ఓట్లు పడ్డాయి, తాము ప్రయత్నం చేసిన మేరకు ఫలితం వచ్చిందా లేదా అన్నది ఒక అంచనా ఈ పార్టీకే వస్తుంది. మిగతాదంతా కూడాను క్లోజ్ మార్జిన్లో ఉండేటటువంటి పోటీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నటువంటి ఒక స్థూలమైన అవగాహన ఈ పార్టీకే వచ్చింటుంది. మనం 2వ స్థానంలో ఉండవచ్చు, 3లో ఉండవచ్చును, డిపాజిట్ దక్కొచ్చు, దక్కకపోవచ్చు, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ కారణం చేతనే పోలింగ్ని బహిష్కరిస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా, మ్యాట్రిజ్, సిఎన్ఎక్స్, టుడేస్ చాణక్య, సి ఓటర్ వంటి అనేక సంస్థలు శనివారం సాయంత్రం 6:30 కాగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పబోతున్నాయి. కొంచెం అటు ఇటుగా ఫలితాలు ముఖ్యంగా లోకసభ వరకు స్థూలంగా అదే రకంగా అదే ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ముందుగానే ఫలితాల సరళిని గుర్తించినట్టుగా కనిపిస్తోంది, అందుకే బాయ్కాట్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.